హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి, ఇవాళ మేము రాజమండ్రి వెళ్ళామండి. అక్కడ మేము వెళ్ళే దారిలో చాలా వాతావరణం చాలా చల్లగా ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాం. ఆ నిమిషంలోనే మళ్ళీ ఎండ వచ్చేసిందండి. అలా మబ్బు ఎండ కింద ఉన్నది. అలాగే ప్రయాణం చేస్తాం బండి మీద. ఇదిగోండి, వెళ్ళే దారిలో కానూరు దగ్గరండి చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అసలు మన గోదావరిలో ఉన్న స్పెషల్ ఏంటంటే పచ్చదనం కదండి. ఈ పచ్చదనం చూసేటప్పటికే మనసు ఎంతో నాకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఏంటో ఏంటో పంట పొలాలు కదండి. మా చిన్నతనంలో పొలమరగా వెళ్ళేవాళ్ళం. మా నాన్నగారు గేదెల ఫామ్ ఇవన్నీ ఉండేవి కదండి. అప్పుడు కూడా సరదాగా బాక్సులు పట్టుకుని వెళ్ళి అక్కడికి భోంచేసి వచ్చేవాళ్ళం పొలాల దగ్గరికి. ఇప్పుడు ఏ వెళ్తున్నారండి పిల్లలు? ఇదిగోండి, కానూరు సిసి హాస్టల్ అండి. అలాగే విజయేశ్వరం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసామండి. వెళ్ళేటప్పుడు ఇదంతా ప్రయాణం అండి. అప్పుడు రోజులు వేరండి, మా చిన్నతనంలో రోజులు. ఇప్పుడు అంతా కూడా ఇల్లు, హాస్టల్, పిల్లలు ఇదే సరిపోతుంది. చదివే కదండి. హాస్టల్లో వేసి వాళ్ళు హాస్టల్లో వేసేస్తున్నారు పిల్లల్ని చదువు కోసం. తప్పట్లేదండి ఎవరికీ. ఇదిగోండి, రాజమండ్రి బ్రిడ్జి ఎక్కేసామండి. ఇదిగోండి, మన గోదావరి జిల్లాలో పచ్చని పొలాలు ఎంత ప్రశాంతం ఇస్తాయో అలాగే మన గోదావరి కూడా చూస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందండి నాకైతే. అసలు నేనైతే ఒక్క నిమిషం ఆగిపోయి అక్కడే ఒక 2 నిమిషాలు ఉండి ఆస్వాదించి అప్పుడు మళ్ళీ ప్రయాణం సాగించాం మేమైతే. అంతలా నాకు చాలా బాగా అనిపించిందండి. మా చిన్నతనంలో అయితే ట్రైన్లో వెళ్ళేవాళ్ళం అండి. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రాజమండ్రి ప్రతి సెలవులకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు డబ్బులు కూడా మా అమ్మగారు వేయించేవారు. చిల్లర డబ్బులు, గోదావరి అంటే చిల్లర డబ్బులు అని గుర్తొచ్చాయి. ఇదిగోండి, మా ఫ్రెండ్ మేము అనుకోకుండా కలిసామండి రాజమండ్రిలో. తను కూడా ఏదో పని మీద వచ్చింది. ఇదిగోండి, మా 10th క్లాస్ వరకు కలిసే చదువుకున్నామండి మేమిద్దరం. ఏమున్నా బాగా షేర్ చేసుకుంటామండి మేము. తను నాకు ఒక సిస్టర్ లాగే అంతలాగా ఉంటుందండి మాకు. అలాగే ఈ షాపులు ఇవన్నీ కూడా మనకి ఎక్కడంటే కళామందిర్ ఎదురుగుండా ఉంటాయండి. అన్నీ రోడ్డుల మీద ఉంటాయండి. చాలా రీజనబుల్గానే ఉంటాయి రేట్లు కూడా. కానీ కొన్ని మట్టికి చాలా రిచ్గా ఉన్నాయి రేట్లు. నాకైతే సోడా అయితే ఇదిగోండి, మా పాప అయితే రింగులు తీసుకుందాం అని ఆగిందండి. బాగాలేదని చెప్పేసి వద్దన్నాను. ఈ ఎండకి తట్టుకోలేక ఇంకా సోడా తాగుదామని చెప్పేసి ముందుకు వెళ్తున్నామండి. ఇదిగోండి, ఎంత జనం ఉన్నారో. కాసేపటికి చాలా ఇంకా ఎక్కువైపోయారండి సోడా. ఇదిగోండి, అయితే మనకైతే ఇక్కడ నిమిషోడా మనకి ఇక్కడ మాకైతే ఇక్కడ 10-15 అండి. అలాంటిది అక్కడ 40 రూపాయలు అంటండి. సోడా వచ్చి 80 రూపాయలు తీసుకుంటాను అన్నాడు. అదేంటమ్మా అలా అంటున్నావు అంటే అప్పుడు మళ్ళీ అడిగిన తర్వాత మళ్ళీ 40 చెప్పాడు. రెండు కలిపి 20 రూపాయలు అంటండి. 10 రూపాయలే కదమ్మా అంటే లేదు, గ్లాస్ కూడా వేయాలండి అని చెప్పేసి నాతో అంటున్నాడండి. కాసేపు అలాగే అడిగి అక్కడ టైంపాస్ చేశాను. ఇదిగో తాగేసి వచ్చేసేటప్పుడు మళ్ళీ విజయేశ్వరం దగ్గర బ్రిడ్జి దగ్గర మా వారు చేపలు తీసుకున్నారండి. అక్కడ గడ్డి మేను అలాగే కట్టుపరుగులునండి, ఈ 2 తీసుకున్నారు. ఇదిగోండి, బేరం ఆడతారండి మా వారు కూడా. చేపలు అంటే చాలా ఇష్టం. నేనైతే తక్కువ అండి, అంటే తిన్ను పెద్దగా. ఇదిగోండి, ఇవి ఒక 100 రూపాయలు అంటండి. గడ్డి మేను పేరు అదంటండి, ఆయన చెప్పారంట, అదే చెప్తున్నారు మా వారు. ఇదిగోండి, ఇదేమో వచ్చేసేటప్పుడు మనకు తణుకు దగ్గర పాలింగ్లో శాంసంగ్ షోరూమ్ ఎదురుగుండా ఉంటుందండి. బొగ్గుల మీద దిబ్బరొట్లండి, చాలా మంచి ఫేమస్. బెల్లం పాకంతో ఇస్తారండి. మేము తీసుకున్నాం. దీని గురించి షార్ట్ వీడియో కూడా పెట్టాను, చూద్దురు కానీ పెడతానండి. ఇదిగోండి, ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక నైట్ అయిపోయిందండి. మాకు 7:30 అయిపోయింది. ఇంక ఇలా కాదని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ లేసి చేపలు చేద్దామని తీసానండి. ఇదిగోండి, ఇవి ఒక 100 రూపాయలు, అవి ఒక 100 రూపాయలు ఇవ్వనండి. కట్టు పరుగులు కూడా 100 రూపాయలు ఇవ్వండి. ఇదిగో గడ్డి మేను కూడా 100 రూపాయలు. ఇంత శుభ్రంగా చేసేసుకోవాలండి. నాకు శుభ్రంగా లేకపోతే చేపలు ఒక్క పులుసు ఉన్నా సరే నాకు వండడం కూడా ఇష్టం ఉండదు ఏంటో. ఇదిగోండి, ఇవి చింత చిగురు వేసి వండితే చాలా బాగుంటుందండి ఈ చిన్న చేపలు. అది కూడా వీడియో తీసి నేను పెడతానండి. టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది కూడా నేను చెప్తాను మీకు. చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే చింత చిగురు పులుపు మనం మసాలాలు వేయకుండా డామినేట్ చేస్తుందండి. మసాలాలు ఏమీ వేయక్కర్లేదు చింత చిగురుతో. అలాగే ఇవేమో ఫ్రై కానీ ఇలాగా కట్ చేశానండి. ఇదిగోండి, ఇలా చేశాను మొత్తం అంతా కూడా.
చాలా బాగా కుదురుతాయి. అలాగే మా వీడియోస్ అన్నీ కూడా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. కొత్త వారు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేస్తే కొంతమందికి